హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ మనకి ప్రతిరోజు కర్నూలు సిటీ నుంచి మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాలకు బయలుదేరుతుంది. అదే విధంగా గద్వాల్ నుంచి శ్రీరామ్ నగర్ నుంచి వనపర్తి రోడ్ మీదుగా మనకి సికింద్రాబాద్ వరకు అయితే వెళ్తుంది. అయితే మనం వచ్చేసాం ఇక్కడ వనపర్తి రోడ్డు. మనం వనపర్తి జిల్లా మద్నాపూర్ మండలం లో ఉండేటటువంటి రైల్వే స్టేషన్ వనపర్తి రోడ్ ఇది. అయితే వనపర్తి రోడ్ లో మనకి ట్రైన్ అయితే ఈ యొక్క తుంగభద్ర ఎక్స్ప్రెస్ 4 గంటల 32 నిమిషాలకు సాయంత్రం అయితే వస్తుంది. అయితే రైల్వే స్టేషన్ గురించి, ఇక్కడ రైల్వే స్టేషన్ లో టికెట్ ఎలా తీసుకోవాలి, ఏ విధంగా స్టేషన్ ఉందో చూద్దాము. ఇక టికెట్ కూడా తీసుకున్నాం చూడండి. మనము వనపర్తి రోడ్ నుంచి మహబూబ్ నగర్ వరకు వచ్చేసి మనకు 35 రూపాయలు ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే టికెట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నా. అదే విధంగా లోపలికి అయితే వెళ్తున్నాం, రైల్వే స్టేషన్ లోపలికి. ఆల్రెడీ ప్రయాణికులు కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ట్రైన్ కోసము. ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది ప్రతిరోజు కరెక్ట్ టైంకి మనకి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేస్తుంది. ఇదే చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 1 or 2 ఉన్నాయి. వనపర్తి రైల్వే స్టేషన్ లో 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ట్రైన్ కూడా మనకి వస్తుంది చూడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి మనకు వస్తుంది, అక్కడ కనిపిస్తూ ఉంది, చూస్తున్నాం. ట్రైన్ అయితే వచ్చేసింది. కరెక్ట్ టైం మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు సాయంత్రము 4 గంటల 32 నిమిషాలకు ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది మనకు వనపర్తి రోడ్ అయితే వచ్చేసింది, చూస్తున్నాం. కర్నూలు సిటీ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం కర్నూలు సిటీ నుంచి మనకి సికింద్రాబాద్ జంక్షన్ వరకు ఈ ట్రైన్ అనేటువంటిది ఉంటుంది. సో చెప్పాను కదా, 3 గంటల 5 నిమిషాలుగా అక్కడ బయలుదేరిన ట్రైన్ ఇక్కడ మనకి వనపర్తి రోడ్ వచ్చేసరికి 4 గంటల 32 నిమిషంలో అయితే ఇక్కడ అవుతుంది. ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ యొక్క ట్రైనే అండి, చూడండి, చాలా కరెక్ట్ టైంకి వచ్చేది. మనం కరెక్ట్ టైం రీచ్ కావాలి, ఏమైనా ఎమర్జెన్సీ ఉంది అనుకుంటే ఈ సికింద్రాబాద్ జంక్షన్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ ద్వారా వెళ్తే మనం ఈజీగా వెళ్ళొచ్చు. ట్రైన్ అయితే ఆగిపోయింది, చూస్తున్నాం. లోపలికైతే వెళ్తున్నాం. సీట్లు ఉన్నాయా లేవా, రష్ అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. రైల్వే స్టేషన్ లో వచ్చినారు మనకు రష్ కనిపిస్తుంది. వాళ్ళు పరిగెత్తున్నారు, సీట్లు కావాలనుకునే వారు సీట్ల కోసం వెళ్తూ ఉన్నారు. అదే విధంగా ఫుడ్ బోర్డు ప్రయాణం చేసే వాళ్ళు అది కూడా అక్కడ నిలబడి ఉన్నారు, లోపలికైతే వెళ్తున్నారు. చూశారు కదా, మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనకి 4 గంటల 35 నిమిషాలు అయింది చూడండి. ఇంకా నేను 32 అన్నాను, వచ్చేసి మనకి 35 నిమిషములు అయిపోయింది. ట్రైన్ కూడా మనకి వనపర్తి రోడ్ నుంచి కూడా మనకు బయలుదేరిపోయింది. మనము వనపర్తి రోడ్ నుంచి ఇక్కడ ప్రయాణం అయితే చేస్తూ ఉన్నాము. ఇక్కడ మనకి ఈ యొక్క ట్రైన్లో వచ్చేసి మనకి ఫుడ్ కూడా దొరుకుతుంది, ఫుడ్ కూడా వస్తూ ఉంటుంది. అది ప్రతి ఒక్క రకమైనటువంటి ఇక్కడ ఆహార పదార్థాలు అనేటువంటివి ఈ ట్రైన్లో, తుంగభద్ర ఎక్స్ప్రెస్ ట్రైన్లో వస్తూనే ఉంటాయి. మనము మద్నాపూర్ రైల్వే స్టేషన్, మదనాపూర్, తెలంగాణలోని వనపర్తి జిల్లా మద్నాపూర్ రైల్వే స్టేషన్లో వనపర్తి రోడ్ అంటారు ఈ యొక్క స్టేషన్ని. వనపర్తి రోడ్ స్టేషన్లో మనకి సాయంత్రం 4 గంటల 32 నిమిషాలకు ఉన్నటువంటి ఈ యొక్క సికింద్రాబాద్ జంక్షన్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ అయితే మనకి బయలుదేరిపోయింది. మనము వనపర్తి రోడ్ అయితే దాటేశాము. ఇక్కడ నుంచి మనకి మహబూబ్ నగర్ వరకు అయితే ప్రయాణం చేస్తున్నాము. వనపర్తి రోడ్ టు మహబూబ్ నగర్ ట్రైన్ జర్నీ అయితే ఇక్కడ చేస్తూ ఉన్నాను ఈ సికింద్రాబాద్ జంక్షన్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ లో. ఇక్కడ చూస్తున్న చూడండి, ఫుడ్ బోర్డు కూడా కూర్చున్నారు. ఇక్కడ ఏమన్నా మనం ఇంతకు ముందే చెప్పాను, తినేటివి వస్తువులు అనేటువంటివి, ఆహార పదార్థాలు వస్తూనే ఉంటాయి, ఇక్కడ తింటూనే ఉంటారు. ఇక్కడ ఫుడ్ బోర్డ్ ప్రయాణం కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇక ట్రైన్ కూడా చూసుకున్నట్లయితే మనకైతే స్పీడ్గానే వెళ్తుంది ట్రైన్ కూడా, అది కూడా చూస్తూ ఉన్నాము మనము. కాబట్టి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే వనపర్తి రోడ్ నుంచి మనకి మహబూబ్ నగర్ వరకు వెళ్ళాలి అనుకుంటే మనకి 40 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇక్కడ మనకి స్టేషన్స్ చూసుకున్నట్లయితే వనపర్తి రోడ్ నుంచి కొన్నూరు నుంచి కురుముర్తి నుంచి కౌకుంట్ల నుంచి మనకు దేవరకద్ర నుంచి మన్నెంకొండ నుంచి మహబూబ్ నగర్. ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది ఎక్కడ క్రాసింగ్ అనేటువంటిది ఉండదు. డైరెక్ట్గా మనకి వనపర్తి రోడ్ నుంచి ఈ మహబూబ్ నగర్ జంక్షన్ వరకు అయితే ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది వెళ్తుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా మనకి ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది వెళ్తుంది అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము.
కౌకుంట్ల రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఇక్కడ మనకి ఒక రైట్ సైడ్ లో ట్రైన్ కూడా నిలబడి ఉంది చూడండి. ఆ యొక్క ట్రైన్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కౌకుంట్ల రైల్వే స్టేషన్ కూడా మనం దాటేసి వచ్చేసాము. ఇంకా అతి దగ్గరలోనే మనకి దేవరకద్ర జంక్షన్ అన్నమాట. నెక్స్ట్ రైల్వే స్టేషన్ మనకు దేవరకద్ర జంక్షన్ వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఈ యొక్క ఈ సికింద్రాబాద్ జంక్షన్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ మనకు దేవరకద్రలో ప్రతిరోజు మనకి ఆగుతుంది. ఇక్కడ దేవరకద్ర జంక్షన్ అన్నమాట. సో కాబట్టి ఎక్కడైనా సరే కర్నూలు, గద్వాలు, వనపర్తి రోడ్డు ఒకవేళ ఎక్కే ప్రయాణికులు ఉంటే గన తప్పకుండా మనకి ఈ యొక్క దేవరకద్ర జంక్షన్ దగ్గర అయితే ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది ఆగుతుంది. సో గమనించండి, ప్రయాణికులు కూడా గమనించి ఇక్కడ ఈ యొక్క ప్రయాణాన్ని వినియోగించుకోండి. ఇగో వచ్చేసాం మనం ఇక్కడికి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 దేవరకద్ర రైల్వే జంక్షన్ అన్నమాట ఇది. సో ఇక్కడ వచ్చేసాం చూడండి. వెల్కమ్ టు దేవరకద్ర జంక్షన్ కూడా అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి ఒకవేళ చాలా మంది ఇక్కడ స్నాక్స్ తీసుకోవాలంటే అక్కడ డబ్బా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి క్రాసింగ్ పడ్డది, మనకు బండి కూడా ఇక్కడ వస్తుంది. ఇక్కడ క్రాసింగ్ అని చెప్పేశారు చూడండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, కర్నూలు సిటీ నుంచి కాచిగూడ నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు అయితే వెళ్తుంది. మనకి ఇక్కడ క్రాసింగ్ పడ్డది కాబట్టి ఇక్కడ గూడ్స్ ట్రైన్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. గూడ్స్ ట్రైన్ వెళ్తుంది, అది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క ఇండియన్ రైల్వేలో మనకి ఈ యొక్క ఇలాంటి ట్రైన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా బొగ్గు కానీ అదేవిధంగా మనకి రేషన్ బియ్యం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా ట్రైన్లు అనేటువంటివి ఇక్కడ గూడ్స్ అనేటువంటివి వినియోగిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి దేవరకద్ర జంక్షన్ నుంచి కూడా ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది బయలుదేరిపోయింది. వచ్చేసాం చూడండి. ఇంకా అతి దగ్గరలోనే మనం మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే వెళ్తూ ఉన్నాము. ప్రయాణం అయితే చేస్తూ ఉంటే ఈ యొక్క రైల్వే ప్రయాణంలో మనకు ఈ యొక్క ప్రయాణం చేసినట్లే అనిపించదు. ఎందుకంటే చాలా మంది ఉంటారు ఇక్కడ. చాలా అడ్జస్ట్మెంట్ అనేటువంటిది చాలానే ఉంటుంది ఈ రైల్వే ప్రయాణంలో. ఇండియన్ రైల్వే మనకు చాలా మంచి ఈ యొక్క రైల్వే పెట్టి చాలా అవకాశం అనేటువంటిది మనం ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించింది. ఇగో వచ్చేసాం మనం ఇక్కడ దేవరకద్ర జంక్షన్ కూడా దాటేస్తున్నాము. దేవరకద్ర జంక్షన్ లో కూడా మనకి ఇక్కడ 3 ట్రాక్లు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క రైల్వే స్టేషన్ లో 3 ట్రాక్లు మనకి కనిపిస్తున్నాయి, అది కూడా చూస్తున్నాము. అప్పుడే మనం మన్యంకొండ కూడా వచ్చేసాం, చూస్తున్నారు కదా. ఇక్కడ మన్యంకొండ జంక్షన్ కి వచ్చేసాం చూడండి. ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఇదే అండి మన్యంకొండ జంక్షన్. మహబూబ్ నగర్ కి అతి దగ్గరలో ఉండేటటువంటి జంక్షన్ ఏది అంటే మనం మన్యంకొండ జంక్షన్. చూడండి లోపల కూడా ప్రయాణికులు కూడా ఏ విధంగా కూర్చున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఈ యొక్క వర్క్ కూడా జరుగుతుంది. ఇక్కడ డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు. ఇండియన్ రైల్వే కూడా అక్కడ డెవలప్మెంట్ కూడా అక్కడ చేయడం జరుగుతుంది. చూడండి మనకి అక్కడ ట్రైన్ వస్తుంటే కూడా ఫోన్ మాట్లాడుకుంటూ ఏ విధంగా నిలబడ్డాడో కూడా చూస్తున్నాం మనము. ఇలాంటి వారు కూడా ఉంటారు. ట్రైన్ వస్తుంటే తప్పకుండా లోపలైతే కూర్చోండి. అక్కడ లోకల్ ట్రైన్ వస్తుంది మనకి, గుంటూరు ప్యాసింజర్ వస్తూ ఉంటే మనోడు అక్కడ ఫోన్ నిలబడి మంచిగా కాల్మీన కాల్ వేసుకొని మాట్లాడుతున్నాడు. ఇలాంటి ప్రయోగం మాత్రం ఈ యొక్క ట్రైన్స్ వస్తూ ఉంటే చేయకండి. ఎందుకంటే చెప్పలేము, అదృష్టవశాత్తు గాలి తగిలిందంటే ట్రైన్ కిందికి అయితే వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తున్నాం మనం లెఫ్ట్ సైడ్ లో మనకి ఈ యొక్క ట్రైన్ వచ్చేసి రైట్ సైడ్ లో మనకి గుంటూరు ప్యాసింజర్ ట్రైన్ అనమాట అది. సో దానికోసం మన క్రాసింగ్ పడిండే. సో మన్యంకొండ రైల్వే స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయాము. మనము అతి దగ్గరలోనే మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కి అయితే అతి దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మన్యంకొండలో మనకి 2 పట్టాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ అయితే మనకి ఇక్కడ కనిపించింది, మనకు ఇక్కడ మన్యంకొండలో సెకండ్ అయితే మన పట్టా మీద అయితే ఇక్కడ వేయడం జరిగింది. ఇక మహబూబ్ నగర్ టౌన్ కి అయితే వచ్చేసామండి. ఈ రైల్వే ప్రయాణంలో చాలా ఎందుకంటే తొందర మనం ప్రయాణం చేసినట్టుగా ఉంటది. ఈ బస్సు ప్రయాణాలు కానీ ప్రైవేట్ వాహనాలు కానీ కొద్దిగా లాంగ్ వెళ్ళినట్లుంటది, అడ్జస్ట్మెంట్ అనేటువంటి ఉండవు మనకు. సో కాబట్టి ఈ రైల్వే ప్రయాణాల్లో మాత్రమే ప్రయాణించండి. ఎందుకంటే చాలా మంది ఏజ్ వాళ్ళు ఉంటారు, వృద్ధాప్య వాళ్ళు ఉంటారు, కొద్దిగా ఎనీ ఏజ్ వాళ్ళకు ఈ యొక్క రైల్వే ప్రయాణం అనేటువంటిది చాలా మంచిగా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ వనపర్తి రోడ్ నుంచి నేను మహబూబ్ నగర్ వరకు మొత్తం టోటల్ జర్నీ డీటెయిల్స్, ట్రైన్ డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ చెప్పడం జరిగింది. టికెట్ కూడా ఏ విధంగా ఉంటుంది కూడా ఎంత ఉంటుంది అనేటువంటిది కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. వచ్చేసాం చూడండి మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్. మనం వచ్చేసాం ఇప్పుడు మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లోకి. చూస్తుంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు. కరెక్ట్ టైం అండి. టైం యొక్క ట్రైన్ ఏది అంటే మనకి సికింద్రాబాద్ జంక్షన్ తుంగభద్ర ఎక్స్ప్రెస్. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ 3rd ప్లాట్ఫామ్కి అయితే ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడ ప్రయాణికులు కూడా ఎక్కుతున్నారు. సో కాబట్టి మీరు కూడా ప్రయాణం చేయాలి అనుకుంటే మీరు కూడా హైదరాబాద్, సికింద్రాబాద్,
జడ్చర్ల, షాద్ నగర్, మీరు కర్నూలు, గద్వాలు, వనపర్తి రోడ్ అని వెళ్ళాలి అనుకుంటే ఈ యొక్క ట్రైన్కి మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఇంకా నేను మంచి వీడియోస్తో, ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలియని వాళ్ళకు తెలియచేయండి. ఇంకా మంచి వీడియోస్